చూస్తుంటేనే నోరూరుతుంది కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. మా వారేంటో విచిత్రమైన పేరు పెట్టారు దీనికి. అందరి ఇన్‌స్టా ఫీడ్‌లోనూ 'రష్మిక మందన', 'విజయ్ దేవరకొండ' పెళ్లి గురించి వస్తుంటే, నా ఇన్‌స్టా ఫీడ్‌లో మాత్రం ఈ దొన్నె బిర్యానీ గురించి గుచ్చి గుచ్చి వస్తుంది. సరే ఈ సంగతేంటో చూసేద్దామని ఈరోజు దొన్నె బిర్యానీ ట్రై చేసేసా. ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే హాఫ్ కేజీ చికెన్‌లోకి పసుపు, ఉప్పు, కారం, నిమ్మరసం, 2 స్పూన్ల పెరుగు వేసి మ్యారినేట్ చేసి చికెన్‌ని పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత దొన్నె బిర్యానీ అంటే ఈ గ్రీన్ పేస్ట్ కంపల్సరీ. దాంట్లోకైతే ఒక పాన్‌లోకి ఆయిల్ వేసుకొని గార్లిక్, జింజర్, పుదీనా, కొత్తిమీర లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ బిర్యానీలోకి నేను ఒక చిన్న టమాటా పేస్ట్‌ని కూడా వేసుకుంటున్నా. స్టవ్ మీద ఒక పెద్ద పాత్రను పెట్టుకోవాలి. నా దగ్గర అయితే కుక్కరే ఉంది. కుక్కర్‌ని పెట్టుకుంటున్నా. దమ్ ఇవ్వడానికి ఇదైతే కరెక్ట్‌గా సరిపోతుంది నా దగ్గర ఉన్న వాటిలో. కుక్కర్‌లోకి ఆయిల్ వేసుకొని కాస్త గీ, బిర్యానీ మసాలా, ఆనియన్స్ ఫ్రై అవ్వగానే టమాటా పేస్టు. టమాటా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్‌ని కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి. నేను ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ ఫ్రై చేసుకొని మసాలా పౌడర్ రెడీ చేసుకుంటున్నా. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేయాలి. దాంట్లోకి కొద్దిగా ఉప్పు, గరం మసాలా. నేనైతే ఈ బిర్యానీకి చిట్టి ముత్యాల రైస్ వాడుతున్నా. అసలు ఈ చిట్టి ముత్యాల రైస్ ఎందుకు ఇంత రేటు? తేవడమే ఫస్ట్ టైము. దాంట్లో కేజీ రూ. 100. ఇంకొక ఆప్షన్ ఏంటంటే రూ. 220 అంట. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఇలా చిట్టి ముత్యాల రైస్‌తో బిర్యానీ చేసుకున్నారా? తర్వాత నేను ఒక గ్లాస్ చిట్టి ముత్యాల రైస్‌కి గాను 1 ½ గ్లాస్ వాటర్ వేసుకున్నా. కాస్త నిమ్మరసం వేసి దమ్ముకు పెట్టేస్తే టేస్టీగా ఉండే దొన్నె బిర్యానీ రెడీ. మీరు కాస్త కలర్ రావడానికి కొత్తిమీర, పుదీనా ఎక్కువ వేసుకోండి. బిర్యానీ టేస్ట్ రావడానికి అయితే ఆ చిట్టి ముత్యాల రైసే కారణం. తర్వాత స్పైసీగా రావడానికి కాస్త పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. నేను పిల్లలు తింటారని పచ్చిమిర్చి కాస్త తక్కువగా వేసా. అలాగే మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.